వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట గత 2 రోజులుగా కొనసాగుతున్న భారీ మాల్స్ నుండి చిరు వ్యాపారులను కాపాడనంటూ చిరు వ్యాపారులు చేస్తున్నటువంటి ధర్నా 2వ రోజు ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విజన్ టీవీ న్యూస్ తో మాట్లాడారు. నమస్కారములండి. మేము ఈ రోజు 2వ రోజు ధర్నా చేపట్టి మా 8 షాపులు 70 షాపులు ఉన్నాయండి. ఈ 70 షాపులు మాల్స్ వల్ల మొత్తం వ్యాపారాలు దెబ్బతిన్నాయి. అందరూ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా కూడా ఉన్నాము. ఇవాళ ఏ రోజు 4 రోజుల నుంచి వ్యాపారాలు లేక ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. ఈ మాల్స్ వల్ల జగ్గయ్యపేట జనాభాకి చాలా చిన్న పట్టణం జగ్గయ్యపేట. అలాంటి దాంట్లో 10 మాల్స్ తీసుకొచ్చి పెడితే ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న వ్యాపారస్తులు ఏమో అర్థం కావట్లేదు. దయచేసి మన గవర్నమెంట్ దీన్ని కలుగు చేసుకొని ఉన్న మాల్స్ని రద్దు చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కొత్త మాల్స్ కూడా రాకూడదు, ఉన్న మాల్స్ కూడా తీసేయాలని మేము ధర్నా కార్యక్రమం చేపట్టాము. షాపులు కూడా ఎత్తేసే పరిస్థితి ఉంది. కొట్లో చేసే కాన్వెంట్ కూడా పరిస్థితి కూడా ఘోరంగా ఉన్నది. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా విలేకరుల ద్వారా తీసుకువెళ్ళి మా వ్యాపారస్తుల్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము. నమస్కారం అండి. వ్యాపారస్తులు మనుగడ చాలా కష్టంగా ఉంది. ఈ పట్టణంలో జనాల కన్నా కస్టమర్ల కన్నా అమ్మే వాళ్ళే ఎక్కువైపోయేలా ఉంది. అసలు ఎలా ఉందంటే పరిస్థితి, ఒక రెంట్ కట్టాలన్నా ఒక ఉద్యోగికి జీతం ఇవ్వాలన్నా కూడా చాలా కష్టంగా గెలిచేలా ఉంది. బోనీలు కావడం కూడా చాలా కష్టంగా ఉంది. అన్ని కార్పొరేట్ సంస్థలకే అంకితం చేయడం వల్ల ఏ రంగంలోనైనా మాది రెడీమేడ్ సంఘం, దీంట్లోనే కాకుండా ప్రతి రంగంలో కూడా ఈ కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల ప్రతి చోట పట్టణంలో కానీ ఇలాంటి చిన్న మున్సిపాలిటీల్లో కానీ ప్రతి చోట ఆ కార్పొరేట్ సంస్థలు రావడం వల్ల ఆదాయం మొత్తం కార్పొరేట్ సంస్థలకే వెళ్తుంది. లోకల్గా ఉన్న వ్యాపారస్తులు చాలా చితికిపోతున్నాము. ఇక్కడ మనం వ్యాపారం చేసుకుని మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మన పక్కనే చూడండి, ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు ఇంతకుముందు చాలా షాపులు ఉంది, అవి కూడా లేకుండా పోయినాయి. ప్రతిదీ కూడా మాల్స్లోనే పెడుతున్నారు. చిన్న వ్యాపారస్తులు బతకడం కూడా చాలా కష్టంగా ఉంది. చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం అన్ని కార్పొరేట్ వాళ్ళే చేసుకుంటున్నారు. మనకు ₹1 రావట్లేదు. వాళ్ళు ఇక్కడ సంపాదించుకుని ఎక్కడో ఖర్చు పెడుతున్నారు. మన మనుగడలో ఇక్కడ చాలా కష్టంగా ఉంది. దీనికోసం ప్రభుత్వం దృష్టిగా తీసుకెళ్లి ప్రభుత్వం దీనికోసం ఆలోచించి మాలాంటి వాళ్ళు కూడా బతికేలోకి ఆదుకునేలా చూస్తారని మేము కోరుకుంటున్నాం. వ్యాపారం చేయడానికి కష్టం ఉందండి. షాపింగ్ మాల్స్ పాటం వల్ల బిజినెస్ కింద పోయింది. రూపాయల పావుల వంతు కూడా అమ్మడం కష్టం ఉంది. ప్రస్తుతం వాళ్ళు షాపింగ్ మాల్స్ చేయాలండి. మొనీలు వాడుతుందండి. కొత్తల్లో 10 వచ్చి కూర్చుంటే నైట్ బాగా కూర్చుంటే 2,000 బ్యాగ్ 3,000 బ్యాగ్ అమ్ముతామండి. షాపు తీయాలని బిజినెస్ చేస్తుంది. ఈ షాపింగ్ మాల్ వల్ల షాపింగ్ మాల్ ఇమీడియట్గా తీసేయాలని కోరుకుంటున్నాం మేము. ఇక్కడే కాదు, జగ్గయ్యపేట కాదు, నందిగా కానీ కంచెలు కానీ ఊళ్ళో కూడా షాపింగ్ మాల్ వల్ల చాలా నష్టపోతున్నామండి. అన్ని తీసేయాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తీసేయాలని కోరుకుంటున్నామండి. మాది జగ్గయ్యపేటలోని హోల్సేల్ షాప్ అండి. మా దగ్గర బట్టలు కొనుక్కొని ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు కూడా వాళ్ళ బేరాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరికి కూడా బోనీలు కాని పరిస్థితిలో ఉన్నాయి. ఇంటి దగ్గర ఉన్న చిరు వ్యాపారస్తులు కూడా మాల్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దీన్ని పట్టించుకోవాల్సిన కోరుతున్నాం. గత 80 సంవత్సరాల నుంచి పూర్వం నుంచి 3 తరాల నుంచి వ్యాపారాలు చేస్తున్నాము. కానీ ఎప్పుడు కూడా పూర్వీకుల నుంచి కూడా ఈ ఇబ్బందులు రాలేదు. ఇప్పుడు 3వ జనరేషన్కి వచ్చే వరకు మరి ఇట్లా మాల్స్ ఇవ్వడం వల్ల చిన్న చిన్న దుకాణాల వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. మరి ఆ మాల్స్లో పోనీ ఏమన్నా వాళ్ళు ఏమన్నా స్థానికుల్ని ఏమన్నా కుమస్తాలు పెట్టుకుంటున్నారంటే అది పెట్టుకోవట్లేదు. ఎక్కడి నుంచో తీసుకొస్తున్నారు. మరి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఉపాధి సౌకర్యాలు అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి. కనుక దీని గురించి ప్రభుత్వం వారు మంచి ఆలోచన తీసుకొని ఇక్కడ ప్రజలకి వ్యాపారస్తులకు కానీ తర్వాత షాపుల్లో పనిచేసే స్టాఫ్కి కానీ ఇబ్బందులు కలగజేయకుండా, ఆ తర్వాత ఇది ఏమైనా పెద్ద మేజర్ సిటీ ఏం కాదు. ఈ సిటీలకి మామూలుగా ఈ వ్యాపారాలు సరిపోతాయి. మరి ఇప్పుడు మేము స్థానికంగా 8 సంవత్సరాల నుంచి 8 తరాల వాళ్ళు మరి వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము. మరి దీన్ని మాకు నష్టపరచకుండా ప్రభుత్వం వారు కొద్దిగా ఆలోచించగలరని కోరుతున్నాను.